ఇవాళ మేము అనుకొని 2 ఖాతాలలో బ్రహ్మాండంగా గెలిచినామంటే ఒకటి చిన్నమెట్టిపల్లి, ఒకటి మోహన్రావుపేట. కేవలం వాళ్ళు కార్యకర్తలుగా గుర్తించి వాళ్ళు చేసిన కష్టానికి అక్కడ కూడా వాళ్ళిద్దరిని ప్రజలు పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఎప్పుడు కూడా నరేష్కి చెప్తా, రైముకి చెప్తా, మీరేం భయపడకండి, నేను లాస్ట్ డే నాడు ఈ 2 గ్రామాలు చివరి రోజు 9 గంటలకు 9వ తారీఖు నాడు ప్రచారం ముగుస్తుందనే సమయంలో ఆ 2 గ్రామాలకు లాస్ట్ పోతే ఆ 2 గ్రామాలు కూడా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. అట్లా చాలామంది ఉన్నారు. భాస్కర్ రెడ్డి గారు కూడా పోటీన సార్ భాస్కర్ రెడ్డి టైట్ అవుతుంది, భాస్కర్ రెడ్డికి టైట్ అవుతుంది అంటే రోజు కూడా నేను చాలామంది ఇక్కడ ఉన్నా అంటే కొన్ని చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్స్. అమ్మకపేట సర్పంచ్ భాస్కర్ రెడ్డి గారు కూడా పెద్ద మెజార్టీతో గెలవడం జరిగింది. ఇవాళ స్పష్టంగా మాకు 44 మంది సర్పంచులు వేదిక మీద ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యే గారు వాళ్ళు గెలిచిన వాళ్ళు అంటారు. అసలు వాళ్ళకి ఎంతమంది గెలిచింది, ఇవాళ వాళ్ళకి ఎంతమంది గెలిచిందని నేను అడుగుతా ఉన్నా. పెద్ద గ్రామాలు 2 వాళ్ళు గెలిచారు. ఇబ్రాహీంపట్నం ఏది, మల్లాపూర్, అక్కడ కొన్ని కారణాల వల్ల చిన్న కారణాల వల్ల వెళ్ళిపోయింది ఇబ్రాహీంపట్నం మీద మేము పోటీ ఇచ్చినాం. వాళ్ళు అనుకున్న కంటే పెద్ద గ్రామాలు బండలింగాపూర్ సర్పంచ్ పాప మా రాజేందర్ ఉప సర్పంచ్ ఉన్నాడు, కష్టపడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అక్కడ సంజీవ్ను పెద్ద మెజార్టీతోటి కూడా గెలిపించుకోవడం జరిగింది. బండలింగాపూర్ తర్వాత మా తిరుపతి 2వ సారి గెలిచిండు. వెల్లుల అతిపెద్ద గ్రామ పంచాయతీ ఏది అడుగుతుంది ఆయన కేవలం ఎప్పుడు కూడా ఆయన కాళ్ళు కూర్చో ప్రజల కోసం పనిచేస్తుంటాడు. మెట్పల్లికి వేర్పల్లికి 5 కిలోమీటర్ల దూరం ధన ఏ పని ఉన్నా ఉరికొస్తాడు, పని చేసుకుంటాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. కాబట్టి ఈ అవతల పక్షాన లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇవాళ మన అభ్యర్థి పనిచేసే అభ్యర్థి ఆ గ్రామంలో 60 లక్షల రూపాయలు పోచమ్మ గుడికి మహిళలు కష్టపడుతున్నారు, బురద అవుతున్నది, పోలేకపోతున్నారని ఆ గ్రామస్తులందరూ అడిగితే 60 లక్షల రూపాయలు కేవలం ఆ రోడ్డు పెట్టినాం. ఇవాళ అక్కడ గెలవడం జరిగింది.